సరే ప్రభుజీ, ఒప్పుకుంటాను. కర్మ సిద్ధాంతం అనేది ఒకటుందని. అయితే చాలా చోట్ల ఈ జన్మలో చేసుకున్న కర్మలకి వచ్చే జన్మలో పాపం అనేది అనుభవిస్తారు అంటారు. అవును. అలా కాకుండా ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే పాపం అనుభవించొచ్చు కదా! మరి ఇది అన్యాయం కాదంటారా? నెక్స్ట్ జన్మ వరకు ఫార్వర్డ్ అవ్వడం అనేది? చాలామంది అడుగుతూ ఉంటారండి ఈ ప్రశ్న. ఇది మొదటిసారి కాదు నేను వినడం. హ్మ్. చాలా సార్లు విన్నాను. చాలా సార్లు సమాధానం చెప్పాను. మన ఛానల్ పేరు 'మన మహాభారతం' కాబట్టి హ్మ్. మహాభారతం నుంచి ఒక ఘట్టం తీసుకుందాం. అది ఖచ్చితంగా దీనికి మంచి సమాధానం అవుతుంది. హ్మ్. ఒకసారి ఎప్పుడు అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిందో, కౌరవులందరూ చనిపోయారు. పాండవులందరూ శ్రీకృష్ణుడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళారు. హ్మ్. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారి 100 మంది పుత్రులను పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నారు. వాళ్ళు శోక సంతప్తులై ఏడుస్తూ ఏం చేయాలో దిక్కుతోచక, ఏమి చేయాలో పాలుపోక, అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని చూడగానే ఇద్దరు వెళ్ళి ఆయన పట్టుకొని ఇడ్చేశారు. పట్టుకొని హ్మ్. అప్పుడు ధృతరాష్ట్రుల వారు అన్నారు, ఏమయ్యా కృష్ణ, నీవు సాక్షాత్తు నారాయణుడివి, నీకు తెలియనిదేముంది? నేను ఇప్పుడు నిన్ను ఒక విషయం అడగాలనుకుంటూ ఉన్నాను. జీవితంలో నిన్నెప్పుడు నేను ఏది అడగలేదు, కానీ ఇప్పుడు నేను ఇది అడగకపోతే మళ్ళీ ఎప్పుడు అడగలేను కాబట్టి అడుగుతున్నాను. నేను గుడ్డివాణ్ణి అని నాకు సింహాసనం దక్కలేదు, తమ్ముడికి ఇచ్చారు. నేను అప్పుడు బాధపడలేదు, ఎవరిని అడగలేదు. తర్వాత నా 100 కొడుకులని చెప్పినట్టు అసలు ఎప్పుడూ వినలేదు. అది కాకుండా వారి దుష్ట పన్నాగాల్లో నన్ను భాగస్వాములను చేశారు, ఇష్టం లేకపోయినా కూడా. అయినా నేను నోరు మెదపలేదు. పుత్రవాత్సల్యం అక్కడ. అయినా కూడా నేను నోరు మెదపలేదు. హ్మ్. అదే కాకుండా ఇప్పుడు ఆ 100 మంది వాళ్ళ దుష్ట బుద్ధితో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు చనిపోయారు. చనిపోయి నాకు పుత్రశోకాన్ని మిగిల్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాధ నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. దయచేసి చెప్పు నాకు. ఎందుకంటే గత 100 జన్మల్లో నేను పుణ్యకర్మ తప్ప ఏ పాపము చేయలేదు, నాకు తెలుసు అన్నాడు ఆయన. మరి ఎందుకు నాకు ఇంతగా శోకం అనేది వచ్చింది? ఎందుకు దుఃఖం ఇంత దారుణంగా వచ్చింది అని ధృతరాష్ట్రుల వారు శ్రీకృష్ణ భగవాన్ని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు చిరుమందహాసంతో, ఎప్పుడు అదే చిరుమందహాసం ఉంటుంది. చిరుమందహాసం. దాంతో ఆయన ఏమన్నారంటే, మామ, గత 100 జన్మల్లో నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ముందు జన్మలో ఏం చేశావు? నువ్వు ఒక క్రూడైన రాజు, అడవిలో వేటకెళ్ళావు. వెళ్ళి అక్కడ హంస జంట ఇద్దరు కూడా క్రీడిస్తూ ఉన్నారు సరస్సులో. అంతేకాకుండా చిన్న పిల్ల హంసలు ఉన్నాయి 100. వాటిని అన్నిటినీ చూసి కళ్ళు కుట్టి ఆ 100 హంస పిల్లల్ని మంటల్లో వేసి కాల్చి చంపేశావు. ఓ మై గాడ్. అంతేకాకుండా మగ హంస కళ్ళు పీకేశావు. హ్మ్. ఈ విధంగా, ఎందుకంటే నీవు మగ హంస కళ్ళు పీకేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు గుడ్డివాడిగా పుట్టావు. అదేవిధంగా 100 పిల్లలు తల్లిదండ్రుల ముందే చంపావు కాబట్టి నీ పిల్లలు నీ ముందే చనిపోవడం జరిగింది. ఇది నీ కర్మ అని ఆయన చెప్పడం జరిగింది. కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, కృష్ణ, నీకు సర్వమూ తెలుసు, కానీ నా ప్రశ్న ఏంటంటే, నేను 100 జన్మలకు ముందు చేసుకున్న ఈ కర్మని అప్పుడే ఇవ్వచ్చుగా, ఎందుకు ఇన్ని జన్మల తర్వాత? మరుసటి జన్మ కూడా కాదండి, 100 జన్మల తర్వాతకి ఇస్తూ ఉన్నారు. ఇంత ఆలస్యం ఎందుకు అని అడిగితే కృష్ణ భగవానుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి ఏం చెప్పారు అంటే, అది దీనికి సమాధానం. నీవు 100 మంది పిల్లల్ని చంపావు, దానికి ఏం జరగాలి? నీకు కూడా 100 మంది పిల్లలు పుట్టి చనిపోవాలి నీ ముందు, అది కర్మ. కానీ వెంటనే అదే జన్మలో నీకు కర్మని ఇవ్వాలన్నా, వచ్చే జన్మలో ఇవ్వాలన్నా, నీకు 100 మంది పిల్లలు పుట్టేంత పుణ్యం లేదు నీ దగ్గర. 100 మంది పిల్లలు పుట్టాలంటే ఎంతో పుణ్యాన్ని ఆర్జించాలి. సో ఈ 100 జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల ఇప్పుడు నీకు 100 మంది సంతానం కలిగారు. సో ప్రకృతి అనేది ఎదురు చూస్తూ ఉంది నీకు కర్మని ఇవ్వడానికి. కానీ ఇవ్వాలంటే నీ దగ్గర 100 మంది పిల్లలు లేరు, చనిపోవాలంటే ముందు పుట్టాలిగా. కాబట్టి 100 జన్మల తర్వాత నీ పుణ్యం వల్ల 100 మంది సంతానం పుట్టగానే ప్రకృతి కర్మని నీకు ఇవ్వడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అంటే, కొన్నిసార్లు అదే జన్మలో ఆ కర్మని ఇవ్వడం అనేది కుదరదు. అది ఖచ్చితంగా అన్యాయం అవుతుంది. కాబట్టి ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకొని తిరగడం అనేది తప్పు. ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి చట్టాల్లో కాస్త ఆలస్యం అనేది ఉంటుంది. కానీ అది ఎందుకు ఉంటుంది అనేది
ఆ సమయంలో వెంటనే ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే డిలేడ్ కర్మ, అంటే ఆలస్యమైన కర్మ అంటాం. కానీ ఇన్స్టెంట్ కర్మ కూడా ఉంటుంది, ఇమీడియట్గా వచ్చేస్తుంది కర్మ. ఒకతను ఒక గుర్రపుశాలలో ఉన్నాడు, గుర్రాన్ని చూసుకోవాలి, ఆ గుర్రం అంటే ఆయనకు నచ్చలేదు. అయితే కాస్త మంటను తీసుకెళ్ళి ఒక కట్టెను కాల్చి తీసుకెళ్ళి గుర్రానికి వెనుక కాలి దగ్గర ఇలా పెట్టి కాల్చాడు. పాపం దానికి బాగా కాలింది. అంటే ఇది ఒక వీడియో చూసామన్నమాట. బాగా కాలింది, అది వెంటనే వెనక్కి ఈడ్చి తన్నింది, ఆయన ఎగిరి అక్కడ పడ్డాడు. దీన్ని మనం ఇన్స్టెంట్ కర్మగా చెప్పొచ్చు. ఓకే. అంటే ఆయన అన్యాయం చేయడానికి ప్రయత్నించాడు, వెంటనే తన్నింది, దానికి బాధ కలిగింది, వెంటనే వీడికి బాధను ఇచ్చేసింది. ఓకే. ఈ విధంగా అన్నమాట. అంటే అహింసలాగా కాకుండా హింసవాదం అనమాట ఇది. అంటే కర్మలో అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఓకే. ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇది రెండు, ఒకటి కర్మ వెంటనే రావచ్చు మొదటిది, రెండవది ఆలస్యం అవ్వచ్చు. ఈ విధంగా రెండు రకాలు ఉంటాయి. ఇంతే కాదండి, ఇందులో ఇంకో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత కర్మ, రెండోది సామూహిక కర్మ, అంటే ఇండివిజువల్ కలెక్టివ్. ఓకే. అంటే నేను చేసుకున్న పాపాలకు నేను శిక్షను అనుభవిస్తాను, అది ఇండివిజువల్, అర్థమైపోతుంది. కానీ రెండో రకం ఏంటి, సామూహిక కలెక్టివ్. అంటే సునామీలు వచ్చాయి, ఆ సమయానికి అందరికి ఒకే రకమైన కర్మ ఉందనుకోండి, చనిపోవాలి అన్నట్టుగా ప్రకృతి దాన్ని అర్థం చేసుకొని అందరిని ఒకేసారి భూస్థాపితం చేసేస్తుంది. భూకంపం కానీ, సునామీ కానీ, ఏదైనా ప్రకృతి విలేతాండం అంటాం కదా, అది సామూహిక కర్మ. ఆ విధంగా రైల్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, ఇవన్నీ అలా ఒకే రకమైన కర్మ ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గరకు వచ్చేసి, వాళ్ళు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఒకే కర్మ ఉంది కదా, ప్రకృతి దాన్ని పసిగట్టి అందరికి ఒకేసారి ఇచ్చేస్తుంది అనమాట. అసలు ఈ కర్మ ప్రారంధం అనేది చాలా విచిత్రంగా ఉంది. అంటే చాలా మంది మాట్లాడతారు కానీ లోతుగా వెళ్ళరు. ఇంకో విషయం అండి, మా అమ్మమ్మ కాదు, మా నానమ్మ తన తాత దగ్గర వినిందనమాట. వాళ్ళు 50 మంది కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళారు. ఎప్పుడో 50-60 సంవత్సరాల కిందటి విషయం, నిజమైన సంఘటన. అంటే వాళ్ళ తాత చూసారంట, అందులో ఆయన కూడా ఉన్నారంట. 50 మంది అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళారు. అయితే ఆకాశం ఉరుములు మెరుపులతో నిండిపోయి ఉంది, పిడుగుపడ్డానికి సిద్ధంగా ఉంది కానీ పడట్ల. ఊరి పెద్ద ఆయనకు బాగా తెలుసు. ఆయన వెంటనే అన్నాడు, 25 మంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి, 25 మంది ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి అని అరిచాడు. పెద్ద ఆయన కదా, అందరూ కూడా పెదరాయుడు లాంటి వాడు అనమాట. అందరూ అటు ఇటు వెళ్ళిపోయారు. తర్వాత అప్పటికే అది ఉరుముతుంది మెరుగుతుంది కానీ పిడుగుపడట్లా. మళ్ళీ అన్నాడు, సరే 10 మంది కలిసి 5 బృందాలుగా విడిపోండి అన్నాడు. సో 10 మంది 5 చెట్ల దగ్గరికి దూరం వెళ్ళిపోయారు, అయినా పిడుగుపడట్లేదు. మళ్ళీ ఆయన అన్నాడు, 5 10 బృందాలుగా విడిపోండి అన్నాడు, అయినా పిడుగుపడట్లేదు. చివరికి అన్నాడు, ఒక్కొక్కరు దూరం ఒక్కో చెట్టు దగ్గర ఉండండి అని చెప్పారు. ఎప్పుడైతే అందరూ విడిపోయారో, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారో, ఒక చెట్టు మీద పిడుగుపడి ఒక ఆయన చనిపోయాడు. అంటే అది ఎదురు చూస్తుంది ఆయనని, ఆయన మీద పడాలి అని అక్కడ రాసి ఉంది, కానీ మిగతా వాళ్ళకి ఆ కర్మ లేదు. కాబట్టి సామూహికంగా ఉన్నప్పుడు అది రాలేదు, వ్యక్తిగతంగా ఉండడానికి ఎదురు చూస్తూ ఉంది. అది అర్థం చేసుకున్న ఊరి ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడైనా పోతాడు అని చెప్పి. ఆయన ఒక యోగి లాంటి ఆయన. ఆయన ఎవరో తెలియదండి, కానీ అర్థం చేసుకుంటారు. లేదంటే సమూహంగా ఉంటే అందరూ బతికే వాళ్ళేమో కదా. అంటే ఎప్పటికీ సమూహంగా ఉండలేరు కదా. అంటే ఇక్కడ మన జ్ఞానం అనేది మనకు చక్కగా పనిచేయాలి. ఏంటి అంటే ఎప్పటికీ ఎవరు ఇక్కడ బ్రతకలేము, ఏదో ఒక సమయంలో పోయేవాళ్ళమే. ప్రకృతికి ఎదురొడ్డి మనం వెళ్ళలేమండి. ఎందుకంటే ప్రకృతి మనకి కర్మనిస్తుంది. నార్మల్గా పవర్డ్ బై ఇంటెల్, పవర్డ్ బై గూగుల్ అని చదువుతూ ఉంటారు. ఈ ప్రకృతి అనేది పవర్డ్ బై గాడ్, ఎవరికి చేయాలి. కాబట్టి అది అర్థం చేసుకున్నాడు కాబట్టి అనవసరంగా ఎదురెళ్ళడం ఎందుకని విడిచిపెట్టాడు. ఓకే. మొత్తానికి ఆ సందర్భంలో కొంతమంది చనిపోయారు, ఒక్కరే చనిపోయారు. అంటే అందరూ విడిపోయి ఒక్కొక్కరు ఒక్కో చెట్టు వరకు వెళ్ళే వరకు పిడుగుబడలేదు. ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి. ఒక్కొక్కరు ఒక్కో చెట్టుకు 50 చెట్లకు 50 మంది వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద పిడుగుబడి ఒక్కరు మాత్రమే చనిపోయారు. అంటే మిగతా వాళ్ళు కలిసినప్పుడు పిడుగుబడలేదు. ఎప్పుడైతే విడిపోయాడో, అవకాశం వచ్చిందో పిడుగుబడి అని చనిపోయాడు. కర్మ సిద్ధాంతం అనేది మీరు మొదట్లో చెప్పినట్టు సముద్రం అండి. చాలా బాగుంటుంది. మనకి పుట్టే పిల్లలు ఇలాగా మనం గత జన్మలో ఇలా చేస్తేనే ఇలా పుట్టారు, సో మనం ఇప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్క పేరెంట్ కొంచెం ఆలోచిస్తారు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేది ఉంది. సో వారు నమ్మే సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా చెప్తారు?